ఓకే. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అదేంటంటే కనుక మార్షల్ లెర్నర్ కండిషన్ అండ్ జే కర్వ్ ఎఫెక్ట్. మార్షల్ లెర్నర్ కండిషన్ అండ్ జే కర్వ్ ఎఫెక్ట్. ఫస్ట్ మార్షల్ లెర్నర్ కండిషన్ కానీ జే కర్వ్ ఎఫెక్ట్ కానీ ఎందుకు నేర్చుకోవాలి అంటే మార్షల్ లెర్నర్ కండిషన్ నుంచి జే కర్వ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అసలు ఎందుకు నేర్చుకోవాలి ఫస్ట్ అంటే కనుక మనం ప్రతి కంట్రీ కూడా వేరే కంట్రీ మీద ట్రేడ్ జరుపుతూ ఉంటుంది. ఆ ట్రేడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి కంట్రీలో కూడా అంటే ఇండివిజువల్గా మన కంట్రీలో అవసరమైన గూడ్స్ అన్ని కూడా మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసుకొని అలా స్వతంత్రంగా ఉండగల ప్రజెంట్ ఉన్న స్టేట్లో అలా ఉండడం కష్టం. సో కాబట్టి ప్రతి కంట్రీ కూడా వేరే కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని వస్తువుల పర్పస్ మీద. మన కంట్రీ కూడా క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, కొన్ని గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో అంటే ఏంటి, మన దగ్గర సర్ప్లస్ ఉన్నవి ఎక్స్పోర్ట్ చేసుకుంటాము, డెఫిసిట్ ఉన్నవి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఖచ్చితంగా ట్రేడ్ అనేది చేయాలి. ట్రేడ్ జరగకపోతే కనుక కంట్రీ అనేది సస్టైన్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో దీని పర్పస్ మీద ట్రేడ్ అనేది ఇంపార్టెంట్, ట్రేడ్ అనేది నెసరీ. సో ఇప్పుడు మనం కొన్ని గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాము, కొన్ని గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్ చేస్తే ఏం చేస్తాము, మనకి ఇన్కమ్ వస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటే కనుక మనం ఇన్కమ్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మేజర్గా మనకి ఉన్న పాయింట్. ఇప్పుడు మన కంట్రీ గూడ్స్ అనేది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకొని మనం తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, బీఓపీ క్రైసిస్ వస్తాయి. అంటే బీఓపీ డెఫిసిట్లో ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది డెఫిసిట్లో ఉంటుంది. సో ఎప్పుడైతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్లో ఉందో ఏమవుతుంది, మనం వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనం ఒక లాస్లో ఉంటాం. సో ఈ లాస్ని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ లెర్నర్, మార్షల్ ఒకరు లెర్నర్ ఒకరు, వీళ్ళిద్దరూ కలిపి ఒక థియరీని బిల్డప్ చేశారు. దాన్నే మార్షల్ లెర్నర్ కండిషన్ అంటాం. ఏమంటే మార్షల్ లెర్నర్ కండిషన్ అంటాం. ఈ థియరీలో వీళ్ళు ఏం చెప్తారంటే కనుక రూపీని డివాల్యుయేట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మనం ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్తారనమాట. సో అంటే రూపీ డివాల్యుయేషన్ అంటే ఏంటి, సో రూపీ వాల్యూని తగ్గించడం కానీ పెంచడం కానీ మొత్తం 4 టర్మ్స్ ఉంటాయి. అవి ఏంటంటే కనుక రూపీ డివాల్యుయేషన్ ఒకటి, రూపీ ఓవర్ వాల్యుయేషన్ ఒకటి, రూపీ ఎప్రిషియేషన్ ఒకటి, రూపీ డిప్రిషియేషన్ ఒకటి. సో 4 ఏంటి అంటే ఈ 4 మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ కరెన్సీ బాస్కెట్లో రూపీ వాల్యూని ఆర్బీఐ కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయ్యి రూపీ వాల్యూని కావాలని తగ్గించామనుకోండి. ఇంతకుముందు $1 ఈక్వల్స్ టు 70 రూపీస్ ఉంది. ఇప్పుడు $1 ఈక్వల్స్ టు 80 రూపీస్ చేసాం. మనం కావాలని ఏం చేస్తాం, రూపీ వాల్యూని తగ్గించాం. సో ఇప్పుడు రూపీ వాల్యూని కావాలని తగ్గిస్తే దాన్ని రూపీ డివాల్యుయేషన్ అంటాం. అలా కాకుండా మనం కావాలని రూపీ వాల్యూని ఓవర్ వాల్యూ పెంచామనుకోండి, దాన్ని రూపీ ఓవర్ వాల్యుయేషన్ అంటాం. సో రూపీ వాల్యూ ఎందుకు పెంచుతారు సార్, లేకపోతే రూపీ వాల్యూ ఎందుకు తగ్గించారు సార్ అంటే రూపీ వాల్యూ తగ్గించడం వల్ల పెంచడం వల్ల కొన్ని యూస్ ఉంటాయి అనమాట. అవి అనేది మనం కొద్దిగా ఫ్రెండ్ నేర్చుకుంటాం. నెక్స్ట్ రిమైనింగ్ 2 టర్మ్స్ ఏంటంటే ఎప్రిషియేషన్ ఒకటి, డిప్రిషియేషన్ ఒకటి. అంటే మన యొక్క రోల్ లేకుండా ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్. అంటే డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ అంటే ఏంటి, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం మన గూడ్స్కి ఇంటర్నేషనల్ బాస్కెట్లో, అంటే గూడ్స్ బాస్కెట్లో మనకి ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి. అంటే ఏంటి, మనం తయారు చేసిన వస్తువులకి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, కియా కార్స్ ఉన్నాయి. కియా కార్స్ మన కంట్రీలో తయారవుతున్నాయి. సో ఈ కియా కార్స్ ఎక్కువ ఎప్పుడైతే డిమాండ్ వచ్చిందో అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో వేరే కంట్రీ ఒక పర్సన్ కొనాలనుకున్నారు అనుకోండి, వేరే కంట్రీలో ఏదైనా పర్సన్ మన కంట్రీలో ఉన్న కియా అనే కార్ని కొనాలనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ అతనికి రూపీస్ కావాలి. ఎందుకని రూపీస్లో మనకి అమౌంట్ పే చేయాలి కాబట్టి రూపీస్ కావాలి. సో రూపీస్ కావాలంటే ఏంటి, రూపీస్కి డిమాండ్ పెరుగుతుంది, అంటే మన కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే కరెన్సీ బాస్కెట్లో మన కరెన్సీకి డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కనుక డాలర్తో పోల్చుకుంటే రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఇంతకుముందు $1 ఈక్వల్స్ టు 70 రూపీస్ ఉంటే ఇప్పుడు $1 ఈక్వల్స్ టు 69 కానీ 68 కానీ, అంటే రూపీ వాల్యూ ఏమైంది, పెరిగింది. సో ఇలా పెరగడాన్ని ఏమంటాం అంటే రూపీ ఎప్రిసియేషన్ అంటాం అనమాట. అంటే ఎవరు ఇంటర్వ్యూన్ లేదు ఇక్కడ, గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఇంటర్వ్యూన్ అవ్వకుండా డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ వల్ల రూపీ వాల్యూ పెరిగితే కనుక దాన్ని రూపీ ఎప్రిసియేషన్ అంటాం. అలా కాకుండా మన వస్తువులకి డిమాండ్ పడిపోయి మన కరెన్సీకి కూడా డిమాండ్ పడిపోయింది అనుకోండి, సో అప్పుడు అలాంటప్పుడు రూపీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. దాన్ని రూపీ డిప్రిషియేషన్ అంటాం. ఎప్రిషియేషన్ అన్నాము, డిప్రిషియేషన్ అన్నాము, డివాల్యుయేషన్ అన్నాము, ఓవర్ వాల్యుయేషన్ అన్నాము. ఈ 4 కాన్సెప్ట్స్ క్లియర్ ఉండాలి ఫస్ట్. సో మళ్ళీ బ్యాక్ వద్దాం, మార్షల్ లెర్నర్ కండిషన్కి వద్దాం. సో మార్షల్ లెర్నర్ కండిషన్ ఎందుకు నేర్చుకోవాలంటే కనుక కంట్రీ ఎప్పుడైతే బీఓపీ డెఫిసిట్లో ఉందో దాని నుంచి బయటపడడం కోసం ఈ మార్షల్లో లెర్నర్ కలిపి ఏం చెప్పారు, రూపీకి అంటే కరెన్సీని డివాల్యుయేషన్ చేయండి. డివాల్యుయేషన్ అంటే మార్కెట్లో మన కరెన్సీ వాల్యూ మనమే తగ్గించుకుందాం. సో అప్పుడు ఏమవుద్ది, ఇంతకుముందు $1తో మన దగ్గర 1 కేజీ పంచదార కొందాం అనుకున్నాం. ఇందుకు $1 ఈక్వల్స్ టు 1 కేజీ షుగర్ కొన్నాం అనుకోండి, అంటే $1 ఈక్వల్స్ టు 70 రూపీస్ అయినప్పుడు $1తో 70 రూపీస్ ఉండే షుగర్ కొన్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, $1 ఈక్వల్స్ టు 80 రూపీస్ చేస్తాం.
మన కంట్రీలో షుగర్ మాత్రం $1 70 రూపీస్ ఉంది, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో $1 ఈక్వల్స్ టు 80 రూపీస్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇంతకుముందు $1తో 1 kg షుగర్ కొంటారు, ఇప్పుడు ఏమైందంటే $1తో 1 పాయింట్ సంథింగ్, అంటే 70 రూపీస్ కంటే 80 రూపీస్ కాబట్టి $1 ఈక్వల్స్ టు 1.2 kgs షుగర్ అనేది వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా మన కమోడిటీ అనేది ఇంకా చీప్గా ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ డిమాండ్ చేస్తారు, అంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుందని ట్రై చేస్తారనమాట. అంటే ఏంటి, డిమాండ్ ఫర్ ద కమోడిటీ ఆఫ్ ఇండియా అనేది పెరిగింది, అది ఫస్ట్ గమనించాలి. అంటే డిమాండ్ పెరగడం వల్ల ఏంది, మన ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అట్ ద సేమ్ టైము ఇంపోర్ట్స్, ఇంతకుముందు మనం వేరే కంట్రీ నుంచి షుగర్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు 70 రూపీస్ పెట్టి ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు 80 రూపీస్ పే చేయాలి, ఎందుకని $1 ఈక్వల్స్ 80 రూపీస్ అయింది కదా. సో కాబట్టి ఇంతకుముందు 70 రూపీస్ కొనే ఐటెంని ఇప్పుడు 80 రూపీస్ కొనాల్సి వస్తుంది. ఫైనల్గా ఏమైంది అంటే మనం ఎక్కువ రూపీస్ పే చేసి తక్కువ కమోడిటీని సేమ్ అమౌంట్ కొనాల్సి వస్తుంది, అంటే మన అంటే వాళ్ళ యొక్క ప్రైస్ అనేది పెరిగింది. సో కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇక్కడ పీపుల్ ఏం చేస్తారంటే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో గూడ్స్ని పర్చేజ్ చేయకుండా డొమెస్టిక్ మార్కెట్లో ఉన్న వస్తువులనే పర్చేజ్ చేస్తారు, ఎందుకని మనకు బెటర్గా చీప్గా వస్తున్నాయి కదా వాళ్ళతో పోల్చుకుంటే. సో కాబట్టి ఏం చేస్తే కనుక డొమెస్టిక్ మార్కెట్ యొక్క డిమాండ్ అనేది డొమెస్టిక్గా పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఫారెన్ నుంచి కూడా డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ పెరుగుతుంది. ఎందువల్ల, రూపీ డివాల్యుయేషన్ చేయటం వల్ల. అయితే ఈ డివాల్యుయేషన్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది సార్, రూపీ డివాల్యుయేషన్ ఎప్పుడు సక్సెస్ అవుద్ది అంటే కనుక ఎప్పుడైతే ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఎలాసిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉండాలి. అసలు ఫస్ట్ ఎలాసిటీ అంటే ఏంటి, మళ్ళీ ఎలాసిటీ అంటే ఏంటంటే కనుక అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ప్రైస్. అంటే ఏంటి, ఇక్కడ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఏంటి, క్వాంటిటీలో ప్రైస్లో వచ్చిన స్మాల్ చేంజ్ వల్ల క్వాంటిటీలో లార్జ్ చేంజ్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంతకుముందు 5 స్టార్ చాక్లెట్ 5 రూపీస్ అనుకుందాం అనుకోండి, ఇప్పుడు 4 రూపీస్ అనుకోండి. 5 రూపీస్ ఉన్నప్పుడు ఎక్కువ కొంటామా, 4 రూపీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొంటామంటే 4 రూపీస్ ఉన్నప్పుడు ఎక్కువ కొంటాం, ఎందుకని ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో డిమాండ్ ఫర్ ద కమోడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటి, ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో డిమాండ్ పెరుగుతుంది, అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. అంటే ఎప్పుడైతే డివాల్యుయేషన్ చేసామో, డివాల్యుయేషన్ చేయడం వల్ల ఏమైంది, మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఎందుకని ప్రైస్ తగ్గటం వల్ల డిమాండ్ ఫర్ ద కమోడిటీ పెరగటం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం అంటే ఎలాసిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఎలాసిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి. ఓకేనా, ఎలాసిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ పెరిగింది, ఎలాసిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ తగ్గింది. సో ఫైనల్గా రెండు కలిపితే ఏమైంది, గ్రేటర్ దెన్ 1 ఉంది. రెండు కూడా కలిపితే గ్రేటర్ దెన్ 1 అంటే స్మాల్ చేంజ్ ఇన్ ద రూపీ వాల్యూ కాస్త ఫైనల్గా ఏమైందంటే కనుక ఎక్స్పోర్ట్స్ అనేవి బెటర్గా పెరగటం వల్ల రెండు కలిపి గ్రేటర్ దెన్ 1 ఉన్నది. అంటే ఎలాసిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎలాసిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ కలిపితే గ్రేటర్ దెన్ 1 ఉంది. సో అలా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే కనుక ఫేవరబుల్గా ఉంటుంది, అంటే మనకి డివాల్యుయేషన్ చేయడం వల్ల ఫేవరబుల్గా మనకి బెటర్గా ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, బీఓపీ అనేది బెటర్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఎలాసిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఎలాసిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేది గ్రేటర్ దెన్ ఉందో అప్పుడు డివాల్యుయేషన్ అనేది సక్సెస్ అయినట్టు. అలా కాకుండా ఎలాసిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఎలాసిటీ ఆఫ్ ఇంపోర్ట్ లెస్ దెన్ 1 ఉందనుకోండి, డివాల్యుయేషన్ వల్ల ఏ ఉపయోగం లేదని అక్కడ అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఈక్వల్స్ టు ఉందనుకోండి, ఎలాసిటీ ఆఫ్ ఇంపోర్ట్స్ ప్లస్ ఎలాసిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్స్ టు 1 ఉంటే డివాల్యుయేషన్ వల్ల ఏ చేంజ్ లేదు, నెగిటివ్ ఎఫెక్ట్ లేదు, పాజిటివ్ ఎఫెక్ట్ లేదు. ఇది ఎవరు చెప్పారు, ఫస్ట్ మార్షల్ లెర్నర్ చెప్పారు. ఇది మార్షల్ లెర్నర్ కండిషన్. అయితే ఈ మార్షల్ లెర్నర్ కండిషన్ రియాలిటీలో ఇది అప్లికేబిలిటీయే కాదా అని చెప్పేసి దాన్ని టెస్ట్ చేస్తే కనుక అప్పుడు వచ్చేదే జే కర్వ్ ఎఫెక్ట్ అనమాట. ఈ జే కర్వ్ ఎఫెక్ట్ ఏంటి అంటే కనుక ఈ షార్ట్ టర్మ్లో ఇప్పుడు డివాల్యుయేషన్ చేసిన తర్వాత మన కరెన్సీ యొక్క వాల్యూ తగ్గించాము, డిమాండ్ పెరుగుతుంది. మనకు కమ్యూనిటీ యొక్క డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది, షార్ట్ టర్మ్లో ఇలా చేంజ్ చేసిన వెంటనే డిమాండ్ పెరిగిపోవడం, లేకపోతే మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగిపోవడం, ఇంపోర్ట్స్ తగ్గిపోవడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరగదు అనమాట. దీనికి షార్ట్ టర్మ్లో జరగకుండా లాంగ్ టర్మ్ అనేది అవసరం అవుతుంది. ఎందుకని ప్రైస్లో చేంజ్ రావటం వల్ల క్వాంటిటీ డిమాండ్లో చేంజ్ అనేది షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో జరగదు. ఎందుకంటే కన్జ్యూమర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆ ప్రాసెస్కి అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. సో ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో జరగదు, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో కాబట్టి ఏమవుద్ది, ఎప్పుడైతే మనం డివాల్యుయేషన్ చేసామో ఇప్పుడు ట్రేడ్ అనేది బీఓపీ అనేది ఇంతకుముందు ఈ పొజిషన్లో ఉంటే కనుక ఇంకా బీఓపీ అనేది వర్స్ట్ పొజిషన్లో అంటే ఇంకా తగ్గుతుంది అనమాట. ఈ పొజిషన్లో ఉన్న బీఓపీ కాస్త ఏమవుద్ది, బీఓపీ డెఫిసిట్ కాస్త
ఇంకా బీఓపీ డెఫిసిట్కి వస్తుంది. సో ఇంకా బీఓపీ డెఫిసిట్కి వచ్చిన తర్వాత సర్టెన్ పాయింట్ తర్వాత ఏమవుద్ది లాంగ్ రన్లో అంటే ఈ పొజిషన్ నుంచి బీఓపీ ఇంక్రీజ్ అవడం ఫేవరబుల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పొజిషన్ నుంచి తగ్గిన తర్వాత సర్టెన్ పొజిషన్ తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. సర్టెన్ పొజిషన్ తర్వాత ఇలా పైకి వెళ్తుంది అనమాట. అంటే ఏంటి, ఈ పొజిషన్ నుంచి షార్ట్ రన్లోనేమో డిఓపి అనేది ఇంకా తగ్గిపోద్ది. అంటే మన ఎప్పుడైతే రూపీ వాల్యూ తగ్గించామో ఎక్స్పోర్ట్స్ అనేది ఇంకా తగ్గిపోయి ఇంపోర్ట్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి అనమాట. షార్ట్ టర్మ్లో ఎవరు దాన్ని అప్లై చేయరు కాబట్టి. సో షార్ట్ టర్మ్ ఏమవుతుందంటే కనుక తగ్గిపోద్ది. ఇంకా అంటే బీఓపీ డెఫిసిట్ అనేది ఇంకా లోట్ అనేది పెరిగిపోద్ది. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత సర్టెన్ పాయింట్ తర్వాత బీఓపీ అనేది డెఫిసిట్ నుంచి సర్ప్లస్ స్టార్ట్ అవుద్ది. ఫైనల్గా ఇలా టాప్కి వెళ్ళి బీఓపీ అనేది సర్ప్లస్ అవుద్ది. అంటే ఏంటి, మనం బీఓపీ నెగిటివ్ నుంచి అంటే లోట్ నుంచి బీఓపీ పాజిటివ్ సర్ప్లస్కి ఎలా వెళ్తామని చెప్పేసి ఈ కర్వ్ చెప్తుంది అనమాట. అంటే డీవాల్యుయేషన్ వల్ల ఈ కర్వ్ ఎలా వచ్చింది. సో ఈ డీవాల్యుయేషన్ వల్ల కర్వ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఇంకా బీఓపీ డెఫిసిట్ అనేది ఇంకా పెరిగింది. ఫైనల్గా సర్టెన్ స్టేజ్ తర్వాత డెఫిసిట్ అనేది ఆగిపోయి సర్ప్లస్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇంతకుముందు ఏదైతే లోట్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని పాజిటివ్ వాల్యూ అంటే సర్ప్లస్ వాల్యూ అనేది స్టార్ట్ అయింది. అంటే మనకేంటి ఫేవరబుల్ బీఓపీ స్టార్ట్ అయింది. సో ఆ సర్టెన్ టైం తర్వాత ఎక్స్ యాక్సిస్ని దాటుకుని పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక అది పూర్తిగా సర్ప్లస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద వచ్చేసి టైం, వై యాక్సిస్ మీద సర్ప్లస్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ కంటే ఈ కర్వ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. సో సర్టెన్ టైం తర్వాత పాజిటివ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్ యాక్సిస్ టచ్ అవుద్ది. ఎక్స్ యాక్సిస్ని టచ్ అయిన తర్వాత అప్పుడు ఏమవుద్ది, బీఓపీ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్స్ ఇంపోర్ట్స్ అవుద్ది. అంటే బీఓపీ ఈక్విలిబ్రియం అవుద్ది. ఆ తర్వాత సర్టెన్ టైం తర్వాత బీఓపీ ఎప్పుడైతే ఎక్స్ యాక్సిస్ని దాటుకొని కర్వ్ పైకి వెళ్ళిందో అప్పుడు బీఓపీ అనేది సర్ప్లస్లో ఉంటాం అనమాట. అంటే మిగిలి బీఓపీలో ఉంటాం అనమాట. అంటే ఏంటి, అసలు ఫస్ట్ మాస్టర్ లెర్నర్ ఎందుకు చెప్పారు, దీని అవసరం ఏంటి నేర్చుకున్నాము. ఆ తర్వాత ఎలాసిటీ వాల్యూ ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది నేర్చుకున్నాము. ఫైనల్గా జే కర్వ్ ఎందుకు వస్తుంది, జే కర్వ్ ఎఫెక్ట్ ఎక్కడ సక్సెస్ అవుద్ది అంటే కనుక లాంగ్ రన్లో సక్సెస్ అవుద్దని కూడా నేర్చుకున్నాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద జే కర్వ్ ఎఫెక్ట్ అనమాట. థ్యాంక్ యూ.